ఇది నా ఫస్ట్ బైక్, అందరూ చూడాలి, ఇరిటేషన్తో అయినా సరే. సడన్గా వీళ్ళకి ఏమైంది? ఎటో చూస్తున్నారు? అమ్మని దీని గ్యాంగ్ లేదేం లేదు, ఎంత బిల్డప్పా. మనం కొడితే పోతే తిరిగి చూడాల్సిందేనా? అన్నా నువ్వు కొట్టనా? ఏ వద్దులేరా. తొక్కలు ఏమవుతుంది? పెద్దలేస్తుంది. బాలేని అమ్మాయిలు కూడా మనం చూడట్లేదంటే మనం కొంచెం ఆలోచించాలన్నా. అసలు బాగాలేదన్నా. ఏమన్నా తప్పు నీది కదన్నా. ఆ రమేష్ గడి అదే యూఎస్ లో జాబ్ వచ్చింది, అప్పట్లో మన వెనకాల తిరుగుతుండే, ఆనికి పోరికి మ్యాచ్ అనుకుంటున్నాట. రమేష్ గడా? ఆడికి యూఎస్ లో జాబ్ వచ్చిందా? అయితే ఎవరు కదరాడు? మన చూసి కాపీ కొట్టేవాడు కదరా. రాష్ట్రుడు అనుకో, కానీ తర్వాత బాగా చదివి డెవలప్ అయింది. ఏమరా? అవునన్నా, ఆడు మస్తు టాలెంటెడ్ అన్న. ఏ ఆడికని సీన్ లేదా? మన బ్యాచ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా బాగుపడ్డాడన్నా కదరా. ఏంటి బాబుడే తొక్క? ఆడు బాబాడు కోసం ఎక్కడ పొలం మాట తెలుసా? తెలుగున్న గురు ఏదైతే సెటిల్ అయింది కదన్నా. ఇంత పెద్ద ప్రశ్న అవతల బాగుపడుతుంటే అస్సలు ఏమండి 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 సుజాత గారు, ఏంటండి మళ్ళీ పట్టెలు తీస్తారు? గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సార్ బోర్డు మీద ఏ సార్ అది? ఏ సార్ ఇచ్చేయండి, మీరే రాస్తారా సార్? ఏం రాశానా? ఎవరు సార్ మీ లవ్? నువ్వు పట్టీలు వేసుకుంటే అందంగా ఉంటావు, నా కోసం వేసుకోవా? నేను పట్టీలు వేసుకుంటే అందంగా ఉంటానా? నేను వేసుకోనరా. ఎందుకు వేసుకోవాలి? ఇది నేను రాయలేదు, దీనికి నాకు ఏం సంబంధం లేదు. అలాగంటే కుదరదు సార్. నా పుస్తకంలో ఏది రాసినా దాన్ని నేనే బాధ్యులు, కానీ బ్లాక్ బోర్డ్ మీద ఏది రాసినా ప్రతిదానికి మీరే బాధ్యులు సార్. ఎవరు సార్ చెప్పండి? లేడీ లెక్చరర్. లేడీ లెక్చరర్ లేరు, ఎవరు లేరు. లెక్చర్ కాకపోతే స్వీపరా సార్? మీ లెవెల్కి బాగోదు, వద్దు సార్. నేను చెప్తున్నానా అది నేను రాయలేదని? ఎవరు రాశారో మర్యాదగా చెప్పండి, లేకపోతే ఒక్కొక్కరితో తీసేస్తాను. అది నేనే రాశానండి, ఈ అమ్మాయి కోసమే రాశాను.
పట్టీలు వేసుకుంటే ఈ అమ్మాయి బాగుంటుందని అలా రాశానండి. ఆహా, ఏం ధైర్యంగా చెప్పావురా. వృద్ధిలోకి వస్తావు. కూర్చో. అమ్మో అమ్మో, స్టూడెంట్స్ ఎంత ఎదిగిపోయారు. మా రోజుల్లో ఒక ఆడపిల్లకి ఐ లవ్ యూ అని చీటీ రాసి ఇవ్వడానికి గడగడ ఉనికిపోయేవాళ్ళం. కానీ మీరిద్దరూ ఏకంగా మీ లవ్కి బ్లాక్ బోర్డ్ వాడేస్తున్నారు. సారీ సార్, ఇందులో ప్రేమ గిమ లాంటిదేమీ లేదు. ఇలాంటి వేషాలు వేస్తే తెగుద్ది. నీ అకౌంట్స్ టెక్స్ట్ బుక్ ఒకసారి ఇవ్వా. ఆ బుక్ నీ దగ్గర లేదా? రేపు నేను కాలేజ్కి వస్తే తీసుకొస్తాను. క్షమించండి. సారీ. ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవుతున్నావా? నేను బాగానే ప్రిపేర్ అవుతున్నాను. నీకేంటి, నువ్వు బాగానే చదువుతావు. నవ్వినందుకు థ్యాంక్స్. నేను పట్టీలు వేసుకొని వస్తానని నీకు ముందే తెలుసా? అన్నీ ముందే రాసుకుని వచ్చావా? అమ్మో, దేవాంతకుడివి. శాంతి, టైం అయిపోయింది, దొరకరా. వస్తున్నానండి. మమ్మీ త్వరగా. నీ సీట్ నేను కొట్టేశా. ఏయ్, ఇదేంటే నువ్వెక్కడికి? పద బావ చెప్తా. భలే టైంలో వచ్చావు. ఎక్కడ ఆపాలి? నువ్వు పోతూ ఉండు బావా, చెప్తాగా. అమ్మాయి టూ మచ్ గా బిగి చూస్తుంది. వెనకాల ఇద్దరు లేడీస్ అని కూడా చూడలేదే. ఏంటంటున్నారు? ఏం లేదు, ఆంటీకి లేట్ అవ్వకుండా క్విక్ గా డ్రాప్ చేయమంటున్నారు. వాళ్ళని డ్రాప్ చేసి మన రెస్టారెంట్ కి వెళ్దాం. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. పిల్లలకి స్కూల్లో ఫంక్షన్ ఉంది. నువ్వు కూడా మాతో సరదాగా 2-3 hours హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఆ తర్వాత నేను రెస్టారెంట్ తీసుకెళ్తాను. ఓకే? స్టాప్ స్టాప్. 2-3 hours? మై గాడ్, ఏదో డిస్కో తిక్కెళ్దామన్నంత హ్యాపీగా చెప్తున్నావు. ఐఎమ్ నాట్ కమింగ్. ఏయ్, మరి ఎలా వెళ్తావు? ఎలా? నేను ఆటోలో వెళ్తాను. నీకో దండం. ఓకే. శాంతి, ముందుకురా. పర్వాలేదండి, నాకు ఇక్కడ బానే ఉంది. నీకు బానే ఉంటుంది, కానీ చూసే వాళ్ళకి నేను డ్రైవర్ లాగా, నువ్వు ఓనర్ లాగా విచిత్రంగా ఉంటుంది. కమాన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా స్కూల్ చదువులోను డిసిప్లిన్లోను ఇంత అభివృద్ధికి తోడ్పడిన పేరెంట్స్కు, పిల్లలకు నా కృతజ్ఞతలు. పోతే ఈ సంవత్సరం ఉత్తమ విద్యార్థులకు బహుమతి ప్రదానం జరుగుతుంది.
ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఫస్ట్ క్లాస్ మహేష్, ఫస్ట్ ర్యాంక్ ఇన్ సెకండ్ క్లాస్ శిరీష, ఫస్ట్ ర్యాంక్ ఇన్ థర్డ్ క్లాస్ శ్రీరామ్. థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ శ్రీరామ్. ఒక్క ప్రైజ్ కూడా రాదా? ఫోర్త్ క్లాస్ అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్ట్ ర్యాంక్ హిమజ. ఈ ప్రైజ్ తీసుకో. ఈ ప్రైజ్ ఎక్కడిరా? పక్కనోడి దొబ్బుకు చేసా. పానాయనే మా తండ్రి ఒళ్ళంతా తెలివి. ఏంటి ఒళ్ళంతా తెలివి? తెలివి దాటి ఒంట్లో ఉండవు, బ్రెయిన్ లో ఉంటాయి. వెళ్ళి చేసాబో. ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్స్ అయిన శ్రీరామ్ హిమజల పేరెంట్స్ ని బెస్ట్ పేరెంట్స్ ఆఫ్ ది ఇయర్ గా అనౌన్స్ చేస్తున్నాం. మిస్టర్ ఆనంద్ అండ్ శాంతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆదర్శ దంపతుల్ని మా స్కూల్ తరఫున పూలమాలతో సత్కరించడం జరుగుతుంది. కొంచెం దగ్గరికి తరగండి సార్. సరే కొంచెం క్లోజ్గా మీ లెఫ్ట్కి. అమ్మా మీరు కూడా మీ రైట్. అది వాడా రా. విశ్వనాథం ఫోన్ చేసినాడు గనక నిన్నిడిసినా, లేకుంటే దిగిన వెంటనే మట్టిలో పుడిచి పెట్టేవాడిని. అది ముందు గట్లి ఇప్పుడు చెప్తారు కదా. మాట్లాడదాం. వచ్చి ఆడవడా అమ్మాయి ఎందుకంటే కట్లిప్పని చెప్పన్నా. అది ముందు అమ్మాయి కట్లు విప్పు, ఏమున్నా తర్వాత మాట్లాడుతూ. నీకు వేరే పనేమి లేదా? ఎప్పుడు చూసినా సుమ్మా నన్నే కిలుగుతుండారే. ముందు అమ్మాయిని పంపించు, తను ఆరు కావాల్సిన అమ్మాయి. వీడి అవసరానికి పడుకొని సరదాగా ఊరు తిరిగిందని కావాల్సిన అమ్మాయి అంటే వదిలేస్తావా? అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడేవా? అరకోణం నుంచి వచ్చి వైజాగ్లో బతుకుతూ మాతోనే పెట్టుకుంటావా? తెలిసిన అమ్మాయిని చెప్పినా ఎందుకంత మొండికేస్తున్నావు? శాంతము లేక సౌఖ్యము లేదు, అంత కోపం వద్దు. తొగడబుట్టిన చెల్లెలని చెప్పు, లేదా కట్టుకున్న పెండ్లామని చెప్పు, కావాలంటే ఈడుస్తా. అంతేగాని వేరే దేనికి వదలను, ఎవడు చెప్పినా వదలను. నువ్వు ఎత్తిన బోట్. ఆరో ఆగో. పెళ్ళం లాంటిదిరా. పొద్దుపోయింది, అటు ఇటు తిరక్కో. ఇదేగా నీ ఇల్లు? వెళ్ళు. ఏ చైన్ ఇచ్చాళ్ళు. 5 కాసులు చైను ఇవ్వు. వెళ్ళు. ఏంటారు ఎంత టెన్షన్ అయ్యో? మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా అయితే చూస్తూ ఊరుకుంటావా? పాపం మంచి అమ్మాయిరా, మనకు రోజు ఫుడ్ పెట్టించింది కూడా, అందుకే. వెళ్దాం పద.